నమస్తే, నేను రవీంద్ర బాబు. మన ఛానల్లో రాజకీయ సామాజిక విశ్లేషణలతో పాటుగా మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ లాంటి విషయాలను కూడా తెలియజెప్పి అన్ని వర్గాలకి కావలసిన నిష్పక్షపాతమైన కంటెంట్ షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా మరీ ముఖ్యంగా అందరూ కోరుకునేది సక్సెస్ కావాలంటే ఏం కావాలనే విషయం మీద ఇప్పటివరకు మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాం. లేటెస్ట్గా రీసెంట్గా ఒక వీడియో చేసాం, మీరు కూడా చూడవచ్చు. సక్సెస్ కావాలంటే యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ ఇంపార్టెంట్. అందులో యాటిట్యూడ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అనే కంటెంట్ మీద, అనే టాపిక్ మీద గతంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ డాక్టర్ భారత రత్న మదన్ మోహన్ మాలవ్య, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫౌండర్, ఆయన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనను తీసుకొని అందులో మనం యాటిట్యూడ్ ఎలా ఉండాలన్న విషయాన్ని నేర్చుకోవాలి అని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. అందులో కంటిన్యూషన్లో భాగంగా యాటిట్యూడ్ గురించి మనం మాట్లాడుకోవాలా, సక్సెస్ఫుల్ పర్సన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలా. ఇప్పుడు ఈ వీడియోలో ఎవరిని చూస్తే వాహ్ ఏం పర్సనాలిటీ అని అంటామో ఆయనే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఆయన నిజ జీవితంలో జరిగే యథార్థంగా జరిగిన ఒక సంఘటనని మనం తీసుకొని దాని ద్వారా మనిషికి మనం యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా డెవలప్ చేసుకోవాలా, చేసుకుంటే ఎలా సక్సెస్ అవుతాం ఒకటి. రెండోది స్పాంటేనిటీ, అది ఎలా ఉండాలా నిజ జీవితంలో మనకి సంఘటనలు ఎదురైనప్పుడు అనేది స్వామి వివేకానంద లైఫ్లో జరిగిన సంఘటనలు మనం చర్చించుకుందాం. ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వామి వివేకానంద లండన్లో లా కోర్స్ చదివే సందర్భంలో వాళ్ళ ప్రొఫెసర్ ఒక అతను ఉండేవాడు, ఆయన పేరు పీటర్. సరే, ఆయనకి ఎందుకో ఈయన ఒక లా స్టూడెంట్కి అంత మంచి రిలేషన్ ఉండేది కాదు. సరే, స్వామి వివేకానంద మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తి. రెండోది స్పాంటేనియస్గా జరుగుతున్న సంఘటనలో స్పాంటేనియస్గా ఆయన రియాక్ట్ అవుతాడు, రెస్పాండ్ అవుతాడు అనే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ప్రొఫెసర్ గారు ఒకరోజు క్లాసులో అడుగుతారు, మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సపోజ్ ఇఫ్ యూ ఫైండ్ 2 bags ఆన్ ద రోడ్, one bag is wisdom, the other bag is money, which bag you pick, you select, you take it ఫ్రమ్ ద రోడ్ అని అడుగుతారు. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 2 బ్యాగులు కనిపించినాయి రోడ్డు మీద. ఒక బ్యాగులో విజ్డమ్ ఉంది, ఇంకో బ్యాగులో పైసలు ఉన్నాయి. ఈ రెండిట్లో మీరు ఏది తీసుకుంటారా అని అడుగుతాడు. అప్పుడు స్వామి వివేకానంద చెప్తాడు, నేను మనీ ఉన్న బ్యాగ్ని తీసుకుంటా అని. అప్పుడు ఆ ప్రొఫెసర్ అంటాడు, హే వివేకానంద, నీకు అర్థం కావట్లా, మనీ కంటే కూడా విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషిలో. అది చాలా అవసరం కూడా. మనీ కాదు ముఖ్యం, మనకి విజ్డమ్ ఇంపార్టెంట్, అది కదా తీసుకోవాలా ఈ ఫులిష్ అంటాడు. అప్పుడు స్వామి వివేకానంద సైలెంట్గా కూర్చొని అంటాడు, అవునులేండి, ఎవరికి ఏమి లేదో అదే కదా తీసుకుంటారని. సో మనం వెంటనే ఏదో అన్నారని బాధపడక్కర్లా, మనని మనం వెంటనే రెస్పాండ్ అవుతూ కరెక్ట్ చేసుకుంటూ పాజిటివ్ యాటిట్యూడ్లోకి రావాలా. తర్వాత నెక్స్ట్ డే జరిగిన క్లాసులో అదే ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ పేపర్స్ కరెక్షన్ చేసి మార్కులు వేసిన తర్వాత ఇడియట్ అని రాస్తాడు స్వామి వివేకానంద పేపర్లో. అది చూసి మనమైతే కొద్దిగా బాధకి లోనవుతాం, డిసప్పాయింట్ అవుతాం, అప్సెట్ అవుతాం. అరే నా పేపర్ మీద మా ప్రొఫెసర్ ఇడియట్ అని రాసేయడని అంటాం. కానీ స్వామి వివేకానంద దాన్ని పాజిటివ్గా ఎలా తీసుకున్నాడంటే ఆ క్లాసులో లెగిసి, మాస్టారు మీరు మీ పేరు రాశారు కానీ సంతకం చేయటం మర్చిపోయారు అంటాడు. అంటే ఆ ఇడియట్ అని రాసింది ఏం తీసుకోవాలా, అలాగని ఆయన ఇడియట్ అని అనలా. అది ఎలా అనాలా, స్పాంటేనియస్గా ఎదుటివాళ్ళు నొప్పించుకోకుండా ఎలా మాట్లాడాలనేది ఇక్కడ మనం గమనించవలసిన అంశం. ఇంకొకసారి నెక్స్ట్ సేమ్ ప్రొఫెసర్ క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉంటారు, లంచ్ ఇన్ ద యూనివర్సిటీ క్యాంపస్ క్యాంటీన్. స్వామి వివేకానంద కూడా ఆ లంచ్ టయానికి క్యాంటీన్లో ప్లేట్ పట్టుకొని ఆ ప్రొఫెసర్ గారి పక్కన కూర్చుంటాడు. అప్పుడు ప్రొఫెసర్ అంటాడు, కోపం వచ్చింది కదా, ఈ మాటలు కాన్వర్జేషన్ ఎలా ఉంది, ఎలా మనం తెలివిగా మాట్లాడాలనేది మనం అర్థం చేసుకోవాలా. అప్పుడు ప్రొఫెసర్ అంటాడు, ఏ వివేకానంద, వీ డోంట్ అండర్స్టాండ్, ఏ బర్డ్ అండ్ పిగ్ కెనాట్ సిట్ టుగెదర్ అండ్ ఈట్ అంటాడు. అంటే
ఒక పంది అను ఒక బర్డ్ పక్షి కలిసి పక్క పక్కన కూర్చొని భోజనం తెలుసా నీకు అంటాడు. అంటే అది ఇన్సల్ట్ చేసినట్టుగా. ఇంకొకరైతే మనం బాధపడతాం, ఫీల్ అవుతాం, అప్సెట్ అవుతాం కదా, ఇంత మాట అన్నాడు నన్ను పంది అన్నాడని. కానీ ఆయన అట్లా ఫీల్ అవ్వాలా. ఓకే సార్, నో ప్రాబ్లం, ఐ విల్ ఫ్లై అవే అంటాడు. అంటే నేను బర్డ్, ఫ్లై అవే అంటే దాని మీనింగ్ ఏంటి? పిగ్ అండ్ బర్డ్ కెనాట్ సిట్ టుగెదర్ అండ్ ఈట్ అన్నారు కదా ప్రొఫెసర్. ఒక పక్క పక్కన కూర్చొని ఒక పంది ఒక పక్షి కూర్చొని తినవో అని అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ప్రొఫెసర్ గారు మాట్లాడిన ఉద్దేశం దానికి ఈయన ఎంత తెలివిగా ఎదుటోళ్ళని హర్ట్ అవ్వకుండా స్పాంటేనియట్గా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఓకే సార్ నేనే ఎగిరిపోతా అన్నాడు. అంటే ఆయన పక్షి. సో ఈ విధమైన కొన్ని సంఘటనలు కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే స్వామి వివేకానందని ఒక ఆ రోజుల్లో ఆయన చదువుకునే రోజుల్లో మంచి పర్సనాలిటీ కదా, ఒక అమ్మాయి ఇష్టపడి మీరు నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల లేదా మన ఇద్దరం పెళ్లి చేసుకోవటం వల్ల మీలాంటి ఇంటెలిజెంట్ తెలివిగల అందమైన యువకుణ్ణి నాకు అంటే పొడుగ్గా పుట్టించటానికి అవకాశం ఉంటుంది కదా, అది మంచి సమాజానికి మనకి మంచి ఉపయోగపడే కార్యక్రమం కదా, అందుకని మన ఇద్దరం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతుంది. ఎంత తెలివిగా ఇంటలెక్చువల్గా ఇంటెలిజెంట్గా ఎదుటివాళ్ళని మెప్పించకుండా నొప్పించకుండా ఏ విధంగా మాట్లాడాడు. దీనికి ఆన్సర్ స్వామి వివేకానంద అని అంటే, నన్ను పెళ్లి చేసుకొని మన ఇద్దరం కలిసి జీవించి వైఫ్ అండ్ హస్బెండ్గా మనకి ఒక పిల్లాడు పుట్టి ఆ పిల్లవాడు సేమ్ నాలాంటి తెలివిగలవాడు అవుతాడు లేదో తెలియదు, పిల్లవాడు పుడతాడా లేదా తెలియదు, ఇటువంటి అన్సర్టనిటీ రిస్క్ ఎందుకు తీసుకోవాలా, నన్నే పెంచుకోవచ్చుగా అంటాడు. అయిపోయా. అంటే ఎదుటివాళ్ళు అన్నప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవ్వకుండా లేదా బాధపడకుండా స్పాంటేనియస్లో ఎదుటివాళ్ళు అంటే నొప్పించుకోకుండా తెలివిగా మాట్లాడుతూ పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకొని థింక్ డిఫరెంట్లీ, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్న విధంగా మనం జీవితంలో ప్రవర్తించినట్టయితే సక్సెస్ అవడానికి అవకాశం ఉంది అని ఈ సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్లో నుంచి మనం తెలుసుకోవచ్చు. పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నట్టయితే జీవితంలో సక్సెస్ అవడానికి మనం ఈజీగా ఉంటుంది. చాలా క్వాలిటీస్లో ఇది ఒక ముఖ్యమైన క్వాలిటీగా మనం చెప్పవచ్చు. ఇటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ని మనందరం డెవలప్ చేసుకొని ఏ రంగంలో ఉన్నా మీరందరూ సక్సెస్ కావాలని, మరిన్ని రాబోయే రోజుల్లో ఇటువంటి ముఖ్యమైన అవసరమైన ఈ ఇంపార్టెంట్ మెసేజెస్తో సక్సెస్ఫుల్ పర్సన్స్ లైఫ్లో జరిగిన యథార్థ సంఘటనల్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్టయితే ఎక్కువ మందికి ఈ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.